అందరికీ నమస్కారం. కొంచెం నిశ్శబ్దంగా ఉంటారా? అందరూ కూడా ప్లీజ్ దయచేసి సైలెంట్గా ఉండవలసిందిగా కోరుతున్నామండి ప్లీజ్. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతిని తెచ్చింది. చాలా కాలంగా ఇన్ని థియేటర్స్లో కంటిన్యూస్గా ఆడటం అనేది చాలా కాలం తర్వాత చూస్తున్నాను నేను. ఇది అమ్మా యాంకర్ నీ పేరేంటమ్మా? వింధ్య ఎట్లా ఇప్పుడు ఇది సరదాగా ఉండే సినిమా కనుక స్పీచ్ల్లాగా కాకుండా సరదాగా మాట్లాడుకుందాం. రాజు, అనిల్, ఇప్పుడు ఈ సినిమా నాకు ఎందుకు బాగా నచ్చింది? ఇప్పుడు పాడుతా తీయగల కానీ దీంట్లో కానీ అన్నిట్లో అందరూ పాడి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఎవరు వస్తారు, ఎవరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మేమైతే కొంచెం డల్ అవుతారు. ఇప్పుడు నేను ఎందుకు ఎక్కువ లైక్ చేశాను అనేదానికి ఎవరినో చూపిస్తాను, మిగతా వాళ్ళు ఫీల్ అవ్వాలంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారా? ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఈ సినిమా సక్సెస్ కారణం ఎవరు అనేది మీరు ఎవరు ఫీల్ ఎవ్వరం ఫీల్ అవ్వ. మీరు ఏమన్నా ఫీల్ అవ్వ. దిల్ రాజు పేరు చెప్పకపోయినా ఎవ్వరం ఫీల్ అవ్వ. ఫాలో అమ్మా. భీమ్ కాదు, ఏంటి సార్ టెన్షన్ పెట్టేశారు? ఇక్కడ హార్ట్ బీట్ మ్యూజిక్ ఒక్కటే. ఇద్దరు అమ్మాయిలు మీ ఇద్దరి కోసమే ఈ సినిమా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వెంకటేష్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్. సో వెంకటేష్ క్యారెక్టర్లో నేను ఉండి చూశాను సినిమా. అలాగే ప్రేక్షకులు వాళ్ళందరూ అందుకనే డైలాగ్ కూడా అనిల్ చాలా బాగా రాశారు. ఎండ్లో ఫ్లాష్ బ్యాక్లో ఎవరికి చెప్పొద్దని. అలా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయ్యారమ్మా. కనుక మీ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు, రియలిస్టిక్గా చేశారు. కూర్చోండి. భీమ్స్, ఈ పిక్చర్కి వన్ ఆఫ్ ది అంటే అన్ని హైలైట్స్ ఉన్నాయి. నీ మ్యూజిక్ మట్టుకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చించేసావు, అదిరిపోయింది. ఈ కాంబినేషను ఇంకా ఎన్నో పిక్చర్లు అనిల్ చెప్తున్నాడు, నెక్స్ట్ చిరంజీవి గారిది కూడా నువ్వే చేస్తున్నావు అని. దాంతో సమీర్ ఎక్కడున్నావు? ఫోటోగ్రఫీ అనుకుంటావంటే